నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ఏపీలో బీజేపీ వ్యూహరచన మొదలైందా? అమిత్ షా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? కంభంపాటి రాజీనామా దేనికి సంకేతం? ఆయన స్థానాన్ని భర్తీ చేసేదెవరు? కొత్త దళపతి కోసం ముమ్మర ప్రయత్నం. ఒంటరి పోరుకు కమలనాథుల ప్రయత్నం. కమల వ్యూహం. ఇదే వాల్ట్ బిగ్ బ్యానర్. ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి వ్యూహాలు రచించుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్నికల్లో నాయకుల బలాబలాలను, పరిపాలనా విధానాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ప్రజలు. ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకునేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. అధ్యక్షుడి మార్పుతో ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోంది. ఏపీలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొన్నటికి మొన్న రామ్ మాధవ్ను ఇన్ఛార్జిగా నిర్ణయించిన అధినాయకత్వం ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని నియమించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తోంది కమలం పార్టీ. ఎన్డీఏలో 4 ఏళ్ల పాటు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ తెగదెంపులు చేసుకోవడంతో ఏపీలో పుంజుకునేందుకు బీజేపీ కొత్త పంథాతో ముందుకు వెళ్లనుందనే ప్రచారం జరుగుతోంది. దీనికి అధ్యక్షుడి మార్పు దగ్గర నుంచే బీజం పడనుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎంపీ కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబు ఆ లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపారు. తాను అధ్యక్షుడిగా 4 ఏళ్లు పనిచేశానని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లు తెలిపారు. కొత్త కమిటీ మరో 3-4 వారాల్లో ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిపారు. వచ్చేది ఎన్నికల సంవత్సరమని తన లేఖలో గుర్తు చేసిన కంభంపాటి యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతమని, వారికి అవకాశాల కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తన స్థానంలో ఓ యువకుడిని నియమించాలని కోరారు. 4 ఏళ్ల పాటు తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారు హరిబాబు. ఇంత అకస్మాత్తుగా హరిబాబు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష పదవిని ఆయన తనకు తానుగా వదులుకున్నారా, లేక అధిష్టానం సూచన మేరకే రాజీనామా చేశారా అన్నది తెలియాల్సి ఉంది. టీడీపీ, బీజేపీల విమర్శలు, ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత టీడీపీ, బీజేపీ మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో బీజేపీలోని ఓ వర్గం నేతలు టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. హరిబాబు మాత్రం ఈ విషయంలో పూర్తిగా సంయమనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తప్పించి మరొకరిని నియమిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో హరిబాబు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. హరిబాబు రాజీనామా నేపథ్యంలో కొత్త కమిటీపై బీజేపీ కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో రాజకీయంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు పీసీసీ అధ్యక్షులుగా రఘువీరారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీకి ఏపీ అధ్యక్షుడిగా ఎంపీ హరిబాబు ఉండేవారు. అయితే ఆయన నాయకత్వంలో బీజేపీ ఎదుగుదల లేదు అని, ఆయన స్థానాన్ని వేరొకరితో భర్తీ చేయాలని బీజేపీ నాయకులు భావించారు. అందులో భాగంగానే కంభంపాటి హరిబాబు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు వార్తలొస్తున్నాయి. అధ్యక్షుడు గారు టైం అయిపోయింది యాక్చువల్గా. సో దాని గురించి అది టెక్నికల్గా రాజీనామా ఇవ్వటం అనేది ఇస్ ఓన్లీ టెక్నికల్ ఇష్యూ. టైం అయిపోయింది కాబట్టి మనం పేపర్ ఇవ్వాలి. నేను చెప్పాను కదా, నాది కూడా టైం అయిపోయింది. శాసనసభాపక్ష నేతగా 3 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి నేను మా వాళ్ళతో చెప్పాను. మీకు ఏమైనా మార్చే ఉద్దేశం ఉంటే మీరు చూడండి సార్ అని. వద్దు, అటువంటిది ఏమీ అవసరం లేదని చెప్పారు. అందుకని హరిబాబు గారికి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలి అనేది మా కోరిక. ఇవ్వాలి అనేది మేము మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా మేము యునానిమస్గా కేంద్రంలో ఉన్న నాయకులకి మా దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా ఏపీకి విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా లాంటి విషయాలపై కేంద్రం నిర్లక్ష్యం వహించి ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోందని టీడీపీ విమర్శలు చేస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మైత్రి బంధాన్ని సైతం వదులుకుంది. బీజేపీని ప్రజల్లో దోషిని చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తుంటే దీన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అందులో భాగంగానే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, వైఫల్యాలను పెద్ద ఎత్తున బహిష్కృతం చేశారు. సీఎం చంద్రబాబును లెక్క చేయకుండా పదునైన మాటలతో విరుచుకుపడ్డారు సోము వీర్రాజు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కొత్త వ్యక్తులకు అప్పగించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో అందరికన్నా సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముందున్నారని వినిపిస్తోంది. సోము వీర్రాజు పేరు ఖరారైందని, త్వరలోనే ఆయన పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, బీజేపీ హైకమాండ్కు ఎప్పటికప్పుడు వాస్తవాలను నివేదించడంలో సోము వీర్రాజు చాలా చురుకుగా వ్యవహరించారని, అందుకే ఆయన జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారని వినిపిస్తోంది. వాస్తవానికి గతంలోనే సోము వీర్రాజు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. అయితే అప్పట్లో వెంకయ్యనాయుడు హవా బాగా నడుస్తూ ఉండడంతో వీర్రాజుకు అవకాశం దూరమైంది. బిగ్ బ్యానర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు రాజీనామా చేశారు. మరి వాట్ నెక్స్ట్? కొత్త అధ్యక్షుడిని నియమించడంలో బీజేపీ స్కెచ్ ఏంటి? టీడీపీని కమలనాథులు టార్గెట్ చేశారా? అయితే తర్వాత అధ్యక్షుడు ఎవరు? తెరపైకి అనేక పేర్లు వస్తున్నాయి. అందులో సోము వీర్రాజు పేరు బలంగా వినిపిస్తోంది. కానీ మరికొంతమంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దీంతో ఆంధ్రాలో రాబోయే బీజేపీ రథసారథి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. చాలా రోజులుగా ఏపీలో అధ్యక్షుడిని మార్చాలనే అంశం బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హరిబాబు కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అధిష్టానం మార్పు నిర్ణయానికి ఆయన కూడా చాలా కాలంగా సానుకూలంగానే ఉన్నట్లుగా కనిపించింది. ఇక ఒక కీలక వ్యక్తి నిర్ణయానుసారమే ఈ రాజీనామా నిర్ణయం హరిబాబు తీసుకున్నారని తెలుస్తోంది. ఆ కీలక వ్యక్తి మరెవరో కాదు, హరిబాబు గాడ్ ఫాదర్లా చూసుకునే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సలహా మేరకే హరిబాబు ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్న మాట. మరోవైపు ఏపీ బీజేపీపై టీడీపీ నీడను పూర్తిగా తొలగించే వ్యూహంలో భాగంగానే హరిబాబును తప్పించి కొత్త వ్యక్తిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా రామ్ మాధవ్ను నియమించిన బీజేపీ ఇప్పుడు అధ్యక్షుడిని కూడా మార్చుతూ ఉండడంతో ఏపీపై మోడీ, అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ టార్గెట్ టీడీపీనని భావిస్తున్నారు. అధ్యక్షుడి పదవికి హరిబాబు రాజీనామా చేయడంతో ఏపీ బీజేపీపై చంద్రబాబు పట్టు పూర్తి స్థాయిలో సడలినట్టేనని భావిస్తున్నారు. ఇక హరిబాబు రాజీనామా నేపథ్యంలో పలువురు పేర్లు తెరపైకొస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి, మహిళా నాయకురాలు పురంధేశ్వరి, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరి పేరు కూడా ఖరారు కాకపోగా త్వరలోనే ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని స్పష్టం చేశారు. దీంతో వీరెవ్వరూ కాకుండా హఠాత్తుగా మరొకరిని తెరపైకి తీసుకొస్తారా అనే చర్చ సాగుతోంది. సామాజిక సమీకరణాలే ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. టీడీపీ అసంతృప్తులను చేరదీయడం, కాపు వర్గం, ఆయా ప్రాంతాల ప్రభావం, యువత, ఇలా ఎన్నో లెక్కలు వేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనను ఢీకొనే నేపథ్యంలో ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల ఏడాది కాబట్టి సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. తెలుగుదేశం పార్టీ అసంతృప్తులను చేరదీయాలన్నా, ఎన్టీఆర్ సానుభూతి ఓట్లు చీల్చాలన్నా మరికొన్ని లెక్కలతో పురంధరేశ్వరికి అవకాశం ఇవ్వడం సరైందని కొందరు భావిస్తున్నారు. ఆమెకు పదవి దక్కవచ్చునని అంటున్నారు. అంతేకాదు, ఆమె సమర్థులైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఇక కోస్తాలో ప్రభావవంతమైన నేతగా కన్నా లక్ష్మీనారాయణకు పేరుంది. దీంతో ఆయనకు కూడా పదవి దక్కే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. లేదంటే బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే మాత్రం ఎమ్మెల్సీ మాధవ్కు దక్కవచ్చునని అంటున్నారు.
ఇక పార్టీ విధేయుల్లో సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావులు ఉన్నారు. ఎవరనేది 1-2 రోజుల్లో నిర్ణయించనున్నారని చెబుతున్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావును అధ్యక్షుడిగా నియమిస్తారని కొంత ప్రచారం జరిగింది. అయితే ఆయన ఆ పదవి పట్ల ఆసక్తిని చూపడం లేదు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజుకు లైన్ క్లియర్ అయినట్టేనని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇన్నేళ్ల కమ్మవారి చరిత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పుడు కాపుల చేతికి వెళ్లనుందని, అందుకే సోముకు అవకాశం లభిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అయితే రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకుల్లో 2గా చీలిక ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన గ్రూపులు అంతర్గత ఆధిపత్య పోరులో కొట్టుమిట్టాడుతున్నాయని ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ టీడీపీ అనుకూల వర్గంగా చెబుతున్నారు. అలానే ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, మాజీ మంత్రి మాణిక్యాలరావు వంటి వారు వ్యతిరేక వర్గమని విశ్లేషిస్తున్నారు. ఈ నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంలో ముందుండటం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఈ కోణంలో ముందుగా మాజీ మంత్రి మాణిక్యాలరావుకు ఆఫర్ ఇచ్చిన అధిష్టానం మాణిక్యాలరావు ఆసక్తిగా లేకపోవడంతో సోము వీర్రాజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు సమాచారం. అందుకు మార్గం సుగమం చేసేందుకే కంభంపాటి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఏం జరుగుతుందో అనూహ్య నిర్ణయాలుంటాయేమో చూడాలి. బిగ్ బ్యానర్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఓవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఇంటర్నల్ స్కెచ్ అప్లై చేస్తున్నారు బీజేపీ అధినేతలు. 2019 ఎన్నికలే టార్గెట్గా రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రాలో కీలక నేతలను దింపుతుందనే ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నేతలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాగస్వామి చేస్తోంది బీజేపీ. దీంతో ప్రధాన పార్టీలకు కమలనాథుల వ్యూహాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వచ్చే 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయని బీజేపీ చెబుతోంది. రాష్ట్ర పర్యటనలో బిజీగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఎల్ నరసింహారావుతో పాటు ఆ పార్టీ కీలక నేత రామ్ మాధవ్ కూడా ఏపీపై పట్టు కోసం తమ దగ్గర వ్యూహాలు ఉన్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే 2 నెలల్లో ఏం జరగబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎన్డీఏ సర్కార్ నుంచి బయటకు వచ్చి బీజేపీతో యుద్ధం ప్రకటించిన టీడీపీ ఆ పార్టీని దేశవ్యాప్తంగా ఎండగట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. బీజేపీని ఎండగట్టేందుకు ఇప్పటికే విపక్షాలతో చంద్రబాబు చర్చలు జరిపి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి బహిరంగంగా సపోర్ట్ చేసే పార్టీ ఒక్కటి కూడా లేదు. అయినా బీజేపీలో మాత్రం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. తాము ఏదో చేయబోతున్నామనే సంకేతాలిస్తోంది. మరోవైపు అన్ని పార్టీల్లో కూడా బీజేపీ ఏదో చేస్తుందనే భయంతో వణికిపోతున్నాయి. రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ స్ట్రాటజీ ఏమై ఉంటుందనేది ఆసక్తిగా మారింది. టీడీపీ వదులుకోవడంతో బీజేపీ ముందున్న ఆప్షన్లు వైసీపీ లేదా జనసేన. ఈ 2 పార్టీలు బయటకు బీజేపీతో దూరంగా ఉంటున్నట్టు నటిస్తున్నా లోలోన మాత్రం ఆ పార్టీతో అంటకాగుతున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆ 2 పార్టీలు బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. దీంతో ఈ 2 పార్టీలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడం ద్వారా లబ్ధి పొందాలనుకోవడం ఓ వ్యూహమై ఉండొచ్చనే వాదనలొస్తున్నాయి. ట్రయాంగిల్ పోరులో ఓట్లు చీలిపోయి హంగ్ లాంటి పరిస్థితి ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషించి అధికారంలోకి రావచ్చనేది ఓ ఆలోచనను బీజేపీ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఇక రెండోది, జేడీ లక్ష్మీనారాయణను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఒంటరిగా బరిలోకి దిగుతుందనే ప్రచారం జరుగుతోంది. జేడీని సీఎం క్యాండిడేట్ గా ప్రకటించడం వల్ల కాపుల ఓట్లు గంపగత్తుగా తమకు పడతాయనే నమ్మకం బీజేపీలో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాక తటస్థులు ప్రస్తుత పార్టీలోని బలమైన అసంతృప్తి లీడర్లను చేర్చుకోవడం ద్వారా గట్టి పోటీ ఇవ్వాలని ఆలోచిస్తుందట. కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నందున కోస్తాలో, రాయలసీమలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ భావిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జేడీ నేతృత్వంలో కనీసం 20 నుంచి 25 స్థానాల్లో గెలవగలిగితే తమదే అధికారం అనుకుంటుందని, బీజేపీకి ఒంటరిగా 20 స్థానాలు వచ్చినా రాష్ట్రంలో హంగ్ ఖాయమనే భావనలో కమల్నాథులు వ్యూహాలు రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో టీడీపీతో కాకుండా మిగిలిన పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. అయితే 2019లో మాత్రం సొంతంగా ఎదగాలని, వీలైతే కప్పు కాఫీ అన్నట్టు, కుదిరితే ప్రధాన ప్రతిపక్షం హోదాను కొట్టేయాలని కోటి ఆశలు పెట్టుకున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. అదేవిధంగా 25 లోక్సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకంగా దృష్టి సారించింది బీజేపీ. రాష్ట్రంలోని 3 ప్రాంతాల బాధ్యతలను మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లకు చెందిన పార్టీ నాయకులకు అప్పగించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుకు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం బాధ్యతలు కట్టబెట్టిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక మహారాష్ట్ర విద్యా మంత్రి వినోద్ తావ్డేకు రాయలసీమ బాధ్యతలు అప్పగించారు. అక్కడున్న మొత్తం 8 లోక్సభ స్థానాల్లో పర్యటించి బూత్ స్థాయిలో పరిస్థితిని అంచనా వేసి పార్టీకి ఆయన నివేదికిస్తారు. సీమలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని యువత నాడిపట్టి పార్టీని బలోపేతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షా యోచిస్తున్నారు. కోస్తా బాధ్యతలను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కు అప్పగించారు. రాష్ట్రంలో ఇది కీలక ప్రాంతం కావడంతో కేంద్ర మంత్రిని ఎంపిక చేసినట్లు సమాచారం. బీజేపీకి ఈ ప్రాంతంలో మొన్నటి వరకు వెంకయ్యనాయుడు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయారు. ఈ 3 నేతలు బూత్ స్థాయి వరకు వెళ్లి పార్టీ బలాన్ని అంచనా వేస్తారు. 2019 గెలుపు వ్యూహం రచిస్తారు. పార్టీని బలోపేతం చేయడం, అవసరమైతే అధికారపు అంచుల వరకు తీసుకురావడం కూడా ఈ నేతల పనే. అలా కాని పక్షంలో కనీసం ప్రధాన ప్రతిపక్షంగానైనా బీజేపీకి ఛాన్స్ కలిగించాలనేది ఢిల్లీ కమలదళం వ్యూహం. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే. మొత్తం మీద ఏపీలో బీజేపీ అధ్యక్షుడి మార్పుతో కమలనాథుల వ్యూహం అమలు కాబోతోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ టార్గెట్గా స్కెచ్ వేస్తోందని చెప్తున్నారు. ఇక బీజేపీ ఎంతవరకు టీడీపీని ఎదుర్కొంటుందో తెలియాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే. ఇది వాల్టి బిగ్ బ్యానర్. రేపటి బిగ్ బ్యానర్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.